చెప్పుకోదగ్గ పరిస్థితులు ఏవి కూడా మరియ జీవితంలో లేవు. కానీ మరి మరియని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే షీ వాజ్ రిచ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఆత్మీయతలో చాలా గొప్ప స్థాయిలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆర్థికంగా గొప్ప స్థాయిలో నువ్వు లేకపోయినా, అందంలో గొప్ప స్థాయిలో నువ్వు లేకపోయినా, కుటుంబ నేపథ్యం విషయంలో నీ వెనకాలండ అండ బలం విషయంలో గొప్ప స్థాయిలో నువ్వు లేకపోయినా, దేవుని మీద నువ్వు ఆధారపడి పరిశుద్ధతను ప్రేమించే స్త్రీగా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా నువ్వు సాగితే, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఆమె కొనియాడబడుననే వాక్యంలో ఉంది. ముత్యము కంటే అమూల్యమైనదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. నీ విలువ పెరిగేది ఎప్పుడు చెప్పమంటారా? విలువైన బట్టలు వేసుకుంటే కాదు మన విలువ పెరిగేది. విలువైన ఆభరణాలు వేసుకుంటే కాదు మన విలువ పెరిగేది. దేవుని మన హృదయంలో మనం కలిగి ఉండి, ఆయన వాక్యపు ఆజ్ఞల చొప్పున, ఆయన మాట చొప్పున మనం జరిగించినప్పుడు నా జీవిత విలువ దేవుడు పెంచుతాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అనుకుంటాను, అమెరికాలో నేను ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఉండిపోయి ఉంటే నా విలువ ఒక స్థాయిలో ఉండిపోయేది అంతే. ఏదో సంపాదించుకోవడం, డబ్బులు, ఏదో కొద్ది మందికి దేవుడు నాకు ఇచ్చిన మరి ఆశను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు బట్టి కొంతవరకు ఉపయోగపడేదాన్నేమో. కానీ ఉద్యోగం విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి దైవజనులు జాన్ వెస్లీ గారితో వివాహం చేసుకున్న తరువాత దేవుడు నా విలువ పెంచాడు. విలువ ఎలా పెంచాడు?